Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో JEE మెయిన్స్ 2026 ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కెమిస్ట్రీ అనేటువంటి సబ్జెక్ట్ నుంచి ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ అనేటువంటి డివిజన్స్లలో హ్యూజ్ సిలబస్ ఉంటుంది కాబట్టి వీటిలో సింపుల్ వేలో ట్రిక్స్ యూజ్ చేసుకొని స్మార్ట్గా సబ్జెక్ట్ అనేటువంటిది ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, అది JEE మెయిన్స్ 2026లో గుడ్ స్కోర్ రావడానికి ఎలా యూజ్ అవుతుంది అనేటువంటి దానికోసం ట్రిక్స్ అనేటువంటివి ఈ వీడియోలో SN1, SN2 ఆర్గానిక్ కెమిస్ట్రీ రిలేటెడ్ అయినటువంటి టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లలో SN1, SN2 గురించి ఈ వీడియోలో ట్రిక్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రిక్ యూజ్ చేసుకొని JEE మెయిన్స్ 2026 ఎలా మీరు క్వశ్చన్ చేయవచ్చు అనేటువంటిది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని ఈ ట్రిక్ ఎలా అప్లై చేయాలి అనేటువంటిది ఎగ్జాంపుల్కి క్వశ్చన్ చెప్తాను. ఈ ట్రిక్స్ అనేటువంటివి టైంని మేనేజ్ చేసుకోవడంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. SN1, SN2 అనేటువంటిది ఇక్కడ నేను థియరీ క్లాస్ చెప్పడం లేదు. ఎలా ట్రిక్ అప్లై చేయాలి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లలో మీరు మెయిన్స్లో ఎలా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి స్పీడ్గా అనేటువంటిది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. SN1 రియాక్షన్ అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని టైప్స్ ఆఫ్ రియాక్షన్లో చదువుకొని ఉంటారు. ఇక్కడ 1 అంటే యూనిమాలిక్యులర్, 2 అంటే బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని చెప్పేసి డివైడ్ చేయడం జరిగింది. యూని అనే వర్డ్ ఎందుకు వచ్చింది, బై అనే వర్డ్ ఎందుకు వచ్చింది అని అంటే రేట్ ఆఫ్ రియాక్షన్లో సబ్స్ట్రేట్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది SN1లో. దీన్నే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అని చెప్తాము. సో ఇక్కడ 1 సబ్స్టెన్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి యూని అని చెప్తాము. SN2లో బై అంటే సబ్స్టెన్స్ ప్లస్ న్యూక్లియోఫైల్ 2 సబ్స్టెన్సెస్ అనేటువంటివి రేట్ ఆఫ్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి దీని సెకండ్ ఆర్డర్ అని, SN2 బైమాలిక్యులర్ రియాక్షన్ అని చెప్తాము. SN1లో కార్బన్ టైపులో టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ కార్బన్ టైపులో SN1కి టెర్షరీ ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటుంది. SN2కి ప్రైమరీ కార్బన్ టైప్ కాంపౌండ్స్ అనేటువంటివి ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటుంది. కార్బన్ టైప్ ఆర్డర్ అనేటువంటిది SN1లో టెర్షరీ గ్రేటర్ దాన్, సెకండరీ గ్రేటర్ దాన్ ప్రైమరీ, SN2లో ప్రైమరీ గ్రేటర్ దాన్, సెకండరీ గ్రేటర్ దాన్ టెర్షరీ. ఈ ఆర్డర్ అనేటువంటిది డైరెక్ట్గా క్వశ్చన్స్లలో అడగవచ్చు, లేకపోతే ఈ ఆర్డర్ మీద అప్లికేషన్ ఓరియంటల్లో ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. న్యూక్లియోఫైల్ SN1కి వీక్ న్యూక్లియోఫైల్ ఉండాలి. ఎగ్జాంపుల్స్కి H2O అండ్ ROH అనేటువంటివి వీక్ న్యూక్లియోఫైల్ కేటగిరీ కిందకి వస్తాయి. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అనేటువంటిది SN2కి ప్రిఫరబుల్ అవుతుంది. వీటిలో OH-, CN- అండ్ సో ఆన్ ఇటువంటివి
స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ కేటగిరీ కిందకు వస్తాయి. SN1కి సాల్వెంట్ టైప్ అనేటువంటిది పోలార్ ప్రోటిక్ ఉండాలి. SN2కి పోలార్ అప్రోటిక్ ఉండాలి. ప్రోటిక్ అనగా హైడ్రోజన్ ఉండాలి. అంటే హైడ్రోజన్ బాండ్ ఫేవరబుల్ గా ఉంటే వాటిని పోలార్ ప్రోటిక్ కాంపౌండ్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ కి వాటర్, ఆల్కహాల్ పోలార్ ప్రోటిక్ కేటగిరీ కిందకు వస్తుంది. అప్రోటిక్ అంటే హైడ్రోజన్ అనేటువంటిది ల్యాక్ ఆఫ్ హైడ్రోజన్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ కి DMSO, అసిటోన్ అండ్ సో ఆన్. ఇంటర్మీడియట్ అనేటువంటిది SN1లో కార్బోకాటైన్ ఫామ్ అవుతుంది. SN2లో ఇంటర్మీడియట్ ఫామ్ అవ్వదు, ట్రాన్సిషన్ స్టేట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. రియాక్షన్ మెకానిజం చూస్తే SN1 అనేది 2 స్టెప్స్లో జరుగుతుంది. SN2కి సింగిల్ స్టెప్లో రియాక్షన్ మెకానిజం జరుగుతుంది. స్టీరియోకెమిస్ట్రీ చూస్తే SN1లో రెజిమిక్ మిక్చర్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. SN2లో వాల్డెన్ ఇన్వర్షన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఈ SN1, SN2కి నిమోనిక్ ఆర్ ట్రిక్ అనేటువంటిది చూస్తే SN2 లవ్స్ స్పీడ్. అంటే ఇక్కడ చూడండి, SN2 అనేటువంటిది స్పీడ్ ని లవ్ చేస్తుంది అని ఒక ట్రిక్ ఇక్కడ ఇచ్చాను. స్పీడ్లో S అనే లెటర్ చూసుకుంటే స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ SN2 టైప్ ఆఫ్ రియాక్షన్కి యూజ్ చేస్తాము. వీటిలో ప్రైమరీ కార్బన్ టైప్ అనేటువంటివి ఇన్వాల్వ్ అవుతాయి. దీనికి వైస్ వర్సా ఏముంటుంది? SN1 ఉంటుంది. సో ఈ విధంగా మీరు టేబుల్ ఫామ్లో ఉన్నటువంటి దాన్ని, నిమోనిక్ అనేటువంటి దాన్ని SN2 లవ్స్ స్పీడ్, S అంటే స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ గుర్తుపెట్టుకోండి. ఈజీగా మీరు ఎగ్జామ్లో SN1, SN2 మీద క్వశ్చన్ అడిగితే ఈ ట్రిక్ యూజ్ చేస్తే వితిన్ సెకండ్స్లోనే ఆన్సర్ చేయగలరు. ఈ ట్రిక్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏదైనా తీసుకొని ఎలా అప్లై చేయాలి అనేటువంటిది ఒకటి మోడల్కు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జేఈ మెయిన్స్ 2020లో SN1 రియాక్షన్ మీద క్వశ్చన్ ఈ విధంగా అడగడం జరిగింది. ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఈ SN1 రియాక్షన్స్ అంటే మనం ఏం చెప్పాం? వీక్ న్యూక్లియోఫైల్, టెర్షరీ కార్బోకాటయాన్, రెస్మిక్ మిక్చర్ అనేటువంటిది వర్డ్స్ SN1కు ఉంది. నాన్ పోలార్ అనేటువంటిది లేదు. కాబట్టి A, B, C అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్స్ ఫర్ దిస్ క్వశ్చన్. సో A, B అండ్ C అనేటువంటి ఆప్షన్ మీరు కరెక్ట్గా బబుల్ చేసుకోండి. సో ఈ విధంగా ఎగ్జామ్లో SN1, SN2 మీద అడిగినప్పుడు ట్రిక్ అప్లై చేసి వితిన్ సెకండ్స్లో ఆన్సర్ని క్లియర్ చేసుకోండి. ఈ నిమోనిక్ మరిన్ని ట్రిక్స్తో వీడియోస్ అనేటువంటిది మెయిన్స్ 2026 కంప్లీట్ అయ్యేంత వరకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఛానల్ని ఫాలో అవుతూ చెక్ చేసుకోండి. Hope this information is informative. Thank you.